భగత్ సింగ్ ఈ స్వాతంత్ర సమరయోధుడి పేరు వింటే చాలు యువత రోమాలు నిక్కపొడుచుకుంటాయి. భరతమాతకు బానిస సంఖ్యల నుంచి విముక్తి కల్పించేందుకు ఆయన చేసిన పోరాటం దేశ స్వాతంత్రోద్యమ చరిత్రలోనే ప్రత్యేకంగా నిలిచిపోయింది. చిన్న వయసులోనే బ్రిటిషర్లను గజగజలాడించిన భగత్ సింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందరిలోనో స్ఫూర్తి రగిలించిన భగత్ సింగ్ కు అసలు ఆ పోరాట స్ఫూర్తి ఎలా వచ్చింది? ఈరోజు అనగనగాలో తెలుసుకుందాం. సెప్టెంబర్ 28న పంజాబ్లోని బాంగాలో భగత్ సింగ్ జన్మించారు. ఈ ప్రాంతం ప్రస్తుతం పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో ఉంది. స్వాతంత్ర పోరాట యోధుడిగా భగత్ సింగ్ ఎదగడంలో అతని కుటుంబం ముఖ్య పాత్ర పోషించింది. భగత్ సింగ్ కుటుంబంలో పూర్వీకుల నుంచి అందరూ విప్లవకారులు, పోరాట యోధులే. భగత్ సింగ్ ముత్తాత ఫతే సింగ్ 1840లో మహారాజు రంజిత్ సింగ్ సైన్యంలో చేరి బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడాడు. అతని కుమారుడు అర్జన్ సింగ్ ఆర్య సమాజ్ ఫాలోవరే కాక సమాజ సేవ చేసేవారు. ఇక అతని ముగ్గురు కుమారుల్లో కిషన్, అజిత్లు కూడా స్వాతంత్ర పోరాట యోధులే. బ్రిటిషర్లకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి జైళ్లకు వెళ్లిన భగత్ సింగ్ బాబాయి అజిత్ సింగ్ ఆ తర్వాత భరతమాత సొసైటీ స్థాపించారు. కొంతకాలానికి భరతమాత బుక్ ఏజెన్సీ ఏర్పాటు చేసి బ్రిటిష్ సర్కార్కు వ్యతిరేకంగా సాహిత్యాన్ని ముద్రించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత 1909లో పలు కారణాలతో అజిత్ సింగ్ ఇరాన్ కు వలస వెళ్లిపోయారు. ఇక అలాంటి కుటుంబంలో జన్మించిన భగత్ సింగ్ చిన్నతనం నుంచే తాత అర్జన్ సింగ్ తమ పూర్వీకులు చేసిన పోరాటాల గురించి కథలుగా చెబుతుంటే వింటూ పెరిగారు. ఓసారి 5 ఏళ్ల వయసు కూడా లేని భగత్ సింగ్ మట్టిని తవ్వుతుండడం చూసి ముచ్చటపడిన తండ్రి కిషన్ సింగ్, "ఏం చేస్తున్నావు నాన్నా?" అని అడిగాడు. అప్పుడు భగత్ సింగ్ చెప్పిన సమాధానమేంటో తెలుసా? "తుపాకులకు విత్తనాలు నాటుతున్నాను నాన్నా. అవి మొక్కలుగా పెరిగాక మనకి కావలసినన్ని తుపాకులు వస్తాయి. అప్పుడు ఈ బ్రిటిషర్ల పీడ విరగడైపోతుంది" అని ముద్దు మాటలతో సమాధానమిచ్చాడు. అది విన్న తండ్రి కిషన్ సింగ్ ఓ క్షణం నివ్వెరపోయినా కొడుక్కి అంత చిన్న వయసులోనే స్వాతంత్ర పోరాట స్ఫూర్తి పురుడు పోసుకోవడం చూసి సంతోషించాడు. ఇక అప్పటి నుంచి స్వాతంత్ర పోరాటానికి సంబంధించిన ప్రతి సంఘటన భగత్ సింగ్ లో స్ఫూర్తిని నింపేది. జలియాన్ వాలా ఉదంతం, లాలా లజపత్ రాయ్ వంటి ఘటనలతో బ్రిటిషర్లను తరిమి కొట్టాలనే ఆవేశం భగత్ సింగ్ లో అంతకంతకు పెరిగింది. ఇక ఈ క్రమంలో సుఖ్దేవ్, రాజ్గురు, చంద్రశేఖర్ ఆజాద్ సహా మరికొంతమంది విప్లవకారులతో కలిసి పోరాడిన భగత్ సింగ్ బ్రిటిషర్ల వెన్నులో వణుకు పుట్టించారు. 1931 మార్చ్ 23న 23 ఏళ్ల వయసులోనే భగత్ సింగ్ వీరమరణం పొందారు.